హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను ఆలుగడ్డ కాబోలి శనగలు కర్రీ చేస్తాను, చూడండి. ఈ కర్రీ కుక్కర్లో అనుకుంటే తొందరగా అవుతుంది. మనకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తొందరగా కావాలనుకుంటే కుక్కర్లో అనుకోండి, తొందరగా అవుతుంది. ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేయాలి. తొందరగా వండాలి. ఈరోజు మా అబ్బాయికి టైం అయింది. ఈరోజు ఫాస్టింగ్, నాకు కూడా తలస్నానం చేసి పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయింది. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఇప్పుడు కాబోలి శనగలు వేసి ఆలుగడ్డ కూడా వేయాలి. కొబ్బరి, కాజు, పల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి వేసి అంతే. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. 3 విజిల్స్ వస్తే అయిపోతుంది, అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చట్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని బంద్ చేసి ఇంకా వేరే గిన్నెలు వేసుకోవాలి. స్టీల్ దానిలో ఇల్లు ఉంచొద్దు, ఇది అల్యూమినియం కాబట్టి ఇల్లు ఉంచొద్దు. కుక్కర్లో వండుకుంటే కుక్కర్లోనే ఉంచొద్దు, అది అల్యూమినియం కాబట్టి అది హెల్త్కి అంత మంచిది కాదు. స్టీల్ దానిలో మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా బాక్సులు సర్దడమే. ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఇంకా అంతే. ఈరోజు మా అబ్బాయి ఫ్రెండ్స్ ఏం కామెంట్స్ ఇస్తారో చూద్దాం. లంచ్ బాక్స్ రెడీ అయింది ఫ్రెండ్స్.